చంద్రశేఖర స్వామి వారి 21వ ఆరాధన ఈ రోజున ప్రాతకాలం నుంచి పొద్దున్నే ధర్మమాస గుడిలో అభిషేకము. ఆ పైన ఆంధ్రదేశంలో ఇంతవరకు జరగలేదు, మరి ఇతర రాష్ట్రాల్లో జరిగింది వెళ్ళలేదు. అక్కడ అన్ని విభాగాల్లో కూడా పదవి విభాగం చాలా కష్టమని చెప్తూ ఉంటారు. అది మొన్న ఆశ్వయుద్ధ దేవదర్శనాలు ఏదో ఆడియాలంగా ఆరంభించాము, నెమ్మదిగా చేద్దాం అనుకున్నాం. కానీ అది వేగంగా పూర్తి చేయాలని అప్పుడు మొదలష్టమైంది. ఇప్పుడు ఈ రోజున ఇటువంటి వారు సిద్ధి పొందినది రోజున కాబట్టి ఈరోజు వారి స్మరణగా ప్రాతకాలంలో 2వ కాండ 10వ బ్రహ్మశ్రీ శ్రీరామరెడ్డి గారు కోయంబత్తూరు వారు వచ్చి వేదపాన అధ్యాపకులు గారు. అది ఎవరు పడితే వారు ముందరకు రాదు తొందరగా. కారణం అంటే వేదపారాయణ చేయించడం ఇంట్లో వాళ్ళు చేయించుకోవడం కాదు, వేద ప్రచారం జరగాలి. అటువంటి మహానుభావులు విధించున్నారు. ఇప్పుడు వేద ప్రచారం చాలా తక్కువైంది, మాధ్యమాలు ఎక్కువైనాయి. అటువంటి మాధ్యమాల ద్వారా అందరికీ వేదం గురించి తెలియాలి. అనేక మంది వాళ్ళ చాగంటి వారు వాళ్ళందరూ చెబుతున్నారు. కానీ వేదం కాకుండా మరొకటి ఏదో పురాణాలు ఇతిహాసాలు వెళ్తున్నాయి. వేదమే నిత్యం. అటువంటి వేద ప్రచారము ఏదో ఈ లైవ్ చేయడం మనకేదో లబ్ధి కోసం అయితే కాదు. దీనివల్ల ఎంత లబ్ధి పొందుతుందో అందరికీ తెలుసు ఆ విషయం. అటువంటి లైవ్లో వారు 2వ కాండని చాలా సునాయాసంగా, అంటే వినేవాడికి చూసేవాడికి నాకే భయం వేసింది తప్ప ఆయనకి ఎక్కడ ఆ బెదురు అవి ఏం కనబడలేదు. సరే, అలా ఉండగా ఈ రోజున ఒక మహత్తరమైన దినం, ఏం చేయలేకుండా ఉన్నాం. కారణం అంటే అతి సమీపంలో మాకు ఈ యాగముల్లో చాలా గొప్పదైన పౌర్ణిక యాగాన్ని అనుష్ఠానం చేయబోతున్నాము. అటువంటి అనుష్ఠానాన్ని చాలా వ్యయ ప్రయాసంతో చేయవలసింది. కానీ ఈ సంవత్సరం ఏం చేయలేమో అభిప్రాయంలో కొంచెం తగ్గి ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏదో వేద పారాయణలో జరుగుతున్నాయి. చాలామంది ఇంట్లో ఆరాధన పారాయణ ఉందా అని అడిగితే మొహం చాటేసి సమాధానం మరొకటి రకంగా చెప్పాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు ఏ నిశ్చయం లేదు. నేను గురువారం నాకు మౌనం అనుకున్నట్టుగా నాకు చేసేంత ఓపిక బుద్ధిగా కనబడింది. సరే, ఏం చేయాలి వీళ్ళకి, ఒక ఏం చేస్తే బాగుంటుందంటే అందరు చేసేది మనం చేస్తే పెద్ద గొప్పతనం కనబడదు. మామూలుగా ఏదో వాడో పనస వీడో పనస ఏదో అందుకుంటే మామూలుగా అందుకుంటూ ఉంటారు, ప్రతి ఇంట్లో స్వస్తిలో జరిగేదే. కానీ ఇవాళ సృష్టి దృష్టి అనే ఒక అనువాదములు మహాగ్నిశయనంలో ఉన్నాయి. ఏకయా స్తూత ఈ వ్యవసాయ అనే అనువాదాలు. వాటిని ఉపధానం చేస్తారు మహాగ్నిశయనంలో 4వ ప్రస్థానంలో. అది యథా బ్రాహ్మణంగా ఉపదానం చేయాలి. అంటే ఇది బ్రాహ్మణం చెప్పారు కాబట్టి ఇంతసేపు పట్టింది. ఇదే మంత్రం చెప్పుకుంటే ఇప్పుడు గంట క్రితమే వాళ్ళు పూర్తి చేసేవాళ్ళు. వేదంలో మంత్రం కంటే బ్రాహ్మణానికి ఎక్కువ ఫలితం ఉంది. మంత్ర బ్రాహ్మణ గారు వేదనామధేయం చెప్పుకున్నారు. అటువంటి ఆ మంత్రాన్ని ఇక్కడ బ్రాహ్మణ భాగాన్ని ఒక 12 పనసల్ని సంహిత ఆరంభించి ఆ 12 పనసలు పూర్తి చేసి మళ్ళీ 12వ పనస నుంచి విలోమంగా పదం చెప్పి ఆగా పనస 10 పనస విలోమంగా చెప్పి ఆ పైన అక్కడి నుంచి యథాప్రకారంగా క్రమం చెప్పారు. మళ్ళీ జడ విలోమంగా చెప్పారు. మళ్ళీ ఘన మొత్తం అంతా చెప్పుకుంటారు. అనగా 5, 12, 60 పనసలు చెప్పారు. ఒక పనసగా చెప్పింది ఇక్కడ సుమారు 2.5 గంటలు అవుతుంది. ఇప్పటికి మామూలుగా మా ఇంట్లో గణస్వస్తి అప్పుడు ఇంత స్వస్థలు జరిగినాయేమో, కానీ ఈ మధ్యకాలంలో ఏదో గంట అనేది ఒక నియమం పెట్టుకున్నాం. వీటికి ఏం చేసినా ఇప్పుడు చాలా తక్కువ అనే అభిప్రాయమే. ఇప్పుడు ఆచార్యస్తున్న వారి అనుగ్రహం వలన పొద్దున వారు చేసిన పారాయణ పండిత మధ్యలో సత్కారం చేయాలి. కానీ ఏదో పొద్దున అయిపోయింది కదా పంపించి సత్కారం చేయడం, మొదల వారికి సత్కారము, పదవారాయణ సత్కారము, ఒక 10,000 రూపాయలు వారికి సత్కారం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇవాళ కార్యక్రమంలో ఏం చేయాలా అని చాలా పొద్దున అనేక రకాల ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇంట్లో విశేషంగా ఇవాళ అభిప్రాయం ఉంటుంది, ఎంత చేస్తామో తెలియదు. కానీ వెదర యాగం ఉండబట్టి ఎవరిని యజమానులు ఎవరిని నేను
దీంట్లోకి ఇన్వాల్వ్ చేయలేకపోయాను. ఏదో వాళ్ళుగా వచ్చిన వాళ్ళు ఏదో రూపాయి వాళ్ళకి ఏది పరిస్థితి వాళ్ళు ఇస్తే తీసుకోవడం తప్పని అట్లా ఎప్పుడు పారాయణప్పుడు నిర్బంధం చేసింది ఏం కాదు. నాకేమనిపించిందంటే నాకు ప్రశ్న 50 వసంతం వచ్చింది ఉన్నది, పెద్ద మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నాం. ఇదంతా శుభ సూచక. ఇంతమంది వాళ్ళ ఘోష ఈ పక్క చుట్టు పరిసర ప్రాంతాల వాళ్ళందరూ నేను ఎవరైనా చెప్పలేదు, వాళ్ళంతా వచ్చి చూసి వెళ్ళారు దాకా. అంటే వేద ఘోష అటువంటిది. దూరాత్ గంధోవాది ఏవో పుణ్యశ్రమం దూరాత్ గంధోవాది అని అటువంటి ఈ వేద వాసన అందరికీ ఇక్కడ చిలకలగూడ ప్రాంత వాసులందరికీ బాగా ఇష్టమైనది. మీరు ఒక్కొక్కరికి ఒక 5,000 రూపాయల సన్మానం ఈ రోజున చేస్తున్నాము. ఇంతకంటే ఎక్కువ చేయాలి, వాళ్ళు చేసిన శ్రమకి మనం ఏమీ చేయలేమనే ఒక దీంట్లో మా శిష్యుడు నాకు అధ్యయనం చేసిన ప్రసాద్ గారు వాళ్ళు కొంచెం సహకరించారు. మధ్యాహ్నానికి అయితే నాకు అది కూడా ఇది కూడా లేదు, 5,000 రూపాయలు చేసేంత శక్తి కూడా లేదు. ఏదో నలుగురు కలుస్తూ ఉంటారు, అతనికి చెప్పక్కర్లేదు. గురువుగారు చేస్తున్నారు అంటే వెంటనే నా తరఫున ఇది అని చెప్పేస్తూ ఉంటారు. ఇలాగే స్వామి గారు ఎక్కడో వియాపూర్ నుంచి వచ్చారు, వారు ఈ స్వస్తి వినడానికి. మీరందరూ మమ్మల్ని అందరూ ఆశీర్వదించి మా యొక్క ఈప్సిని తీర్చేట్టుగా స్వామివారు మీ కోరుతూ వారికి మొదట పదపారాయణ వారికి సన్మానం చేసిన తర్వాత మీద ఈ వేదవేత్తలందరికీ సన్మానం చేస్తాం. నమ పార్వతీ.